నేతి గుమగుమలు వచ్చినంత మాత్రాన ప్రతి స్వీటు మంచిదే అనుకుంటే పొరపాటే. రుచికరమా కాదా అని మాత్రమే కాదు, పాడైపోయిందా కుళ్ళిపోయిందా అని కూడా చూసుకోవాల్సిందే. ఎందుకంటే అత్తాపూర్ హల్దీరామ్ స్వీట్ హౌస్ నిర్వాహకం తెలుసుకోవాల్సిందే. ఫంగస్ వచ్చిన స్వీట్లను అమ్ముతూ కస్టమర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు వ్యాపారులు. ఇక ఇదేంటని ప్రశ్నిస్తే ఆ స్వీట్లకు మాకు సంబంధం లేదని బుకాయించారు. దర్యాప్తు చేసిన పోలీసులు హల్దీరామ్పై కేసు నమోదు చేశారు. హల్దీరామ్స్ దేశంలోని అతిపెద్ద ప్యాకేజ్డ్ స్నాక్ బ్రాండ్. ఈ కంపెనీకి 80 ఏళ్ల చరిత్ర. 500 రకాల ప్యాకేజ్డ్ ఫుడ్స్ తయారు చేస్తున్న కంపెనీ. అంతేకాదు, హల్దీరామ్స్ అంటే స్వదేశీ బ్రాండ్. శుచి, శుభ్రత, నాణ్యత హల్దీరామ్స్ స్పెషాలిటీ. కంపెనీ ఉత్పత్తుల్లో నమ్కీన్, భుజియా, బిస్కెట్లు, స్వీట్లు, రెడీ టు ఈట్ మీల్స్, పాస్తా చాలా ఫేమస్. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కంపెనీ లేఅవుట్లలో ఈ ఉత్పత్తులు దొరుకుతాయి. చిన్న పెద్ద అంతా వీటిని ఇష్టంగా తింటారు. హల్దీరామ్స్ కంపెనీ భారత్లోనే కాకుండా 100 దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఏటా ఈ కంపెనీ 15,000 కోట్లకు పైగా వ్యాపారం నిర్వహిస్తోందంటే కంపెనీకి జనాల్లో ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కంపెనీకి ఇప్పుడు కల్తీ మరక అంటుకుంది. హైదరాబాద్లోని అత్తాపూర్లో కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తాపూర్లో ఉన్న లేఅవుట్లో కల్తీ చేసిన స్వీట్లు, ఫంగస్ వచ్చిన స్వీట్లు అమ్ముతున్నారని పలువురు వినియోగదారులు గుర్తించారు. దానిపై అవుట్లెట్ నిర్వహిస్తున్న కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. పాడైపోయిన స్వీట్స్ తమకు అంటగట్టారని బాధితులు చెబుతున్నా హల్దీరామ్స్ ప్రతినిధులు పట్టించుకోలేదు. పైగా ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ హూంకరించారు. ఈ నిర్లక్ష్యపు సమాధానాలతో విసిగిపోయిన కస్టమర్స్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాధితుల వద్ద శాంపిల్స్ సేకరించిన పోలీసులు వారి ఫిర్యాదు ఆధారంగా హల్దీరామ్స్ కంపెనీపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 79, 274, 275, 115, 2, 131, 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు పోలీసులు. మరోవైపు కస్టమర్ల నుంచి సేకరించిన కల్తీ, ఫంగస్ వచ్చిన స్వీట్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు పోలీసులు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.